సీఎం చంద్రబాబు చిరునామా మారబోతోంది. ఆయన 10 ఏళ్లుగా ఉండవల్లి కరకట మార్గంలోని లింగమనేనికి చెందిన అతిథి గృహంలో ఉంటున్నారు. అమరావతి నిర్మాణం కొలిక్కొచ్చాక సొంతిల్లు నిర్మించుకుంటానని పలుమార్లు చెప్పిన చంద్రబాబు ఇటీవల వెలగపూడి రెవెన్యూ పరిధిలో 25,000 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇది ఒకే కుటుంబానికి చెందిన 3 రైతుల పేరిట ఉన్న రిటర్నబుల్ ప్లాట్. ఇప్పటికే ఆ రైతులకు డబ్బు చెల్లించినట్లు తెలిసింది. ఈ స్థలానికి 4 వైపులా రోడ్డుంది. రాజధానికిలో కీలకమైన సీడ్ యాక్సెస్ మార్గం కూడా దీని పక్క నుంచే వెళ్తుంది. దాదాపు 5 ఎకరాల్లో ఉన్న ప్లాట్ లో కొంత విస్తీర్ణంలోనే ఇల్లు నిర్మించి మిగిలిన స్థలాన్ని ఉద్యానవనం, రక్షణ సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్ తదితరాలకు వినియోగించనున్నట్లు తెలిసింది. అధికారులు, న్యాయమూర్తుల నివాస సముదాయాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ తదితర కీలక భవనాలు ఈ ప్లాట్ కు 2 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్లాట్ లో వివిధ చోట్ల మట్టి పరీక్షలు చేస్తున్నారు. త్వరలో ఏపీ సీఎం వెలగపూడిలో శాశ్వత నివాసం నిర్మించుకోబోతున్నారు. ఇప్పటి వరకు కూడా లింగమనేని అతిథి గృహంలో ఉంటూ కొనసాగుతున్న ఆయన శాశ్వత నివాసం వైపు అడుగులు వేస్తున్నారు. ఇది 3 రైతులకి సంబంధించిన రిటర్నబుల్ ప్లాట్ లో నిర్మించబోతున్నట్టుగా తెలుస్తోంది. వారికి చెల్లింపులు కూడా చేశారని అంటున్నారు. పూర్తి సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు.